హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో ధనియాల్ని ఇలా వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోనే 4 లవంగాలు అలానే 2 యాలకులు వేసుకోవాలి. దీంట్లో చెక్క, కొబ్బరి ముక్కల్ని ఇలా కోసి వేయాలి. దీంట్లోనే జీలకర్ర కూడా వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వాటికి మనం ఇలా వేపుకోవాలి. తర్వాత ఈ దినుసుల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలానే దీంతో పాటు వేరుశనగ పప్పుల్ని కూడా వేసుకోవాలి. అన్నిటినీ మనం ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా మిక్సీ పట్టిన తర్వాత దీంట్లోనే మనం 1 చెంచా కారం వేసుకోవాలి. అలానే చిటికెడు పసుపు వేయాలి. దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పుని కూడా మనం యాడ్ చేసుకోవాలి. దీంట్లో 4 అల్లం ముక్కల్ని, 10-12 చిన్నులపాయలు, అలానే ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కను కూడా నేను కోసుకొని ఇలా వేస్తున్నాను. దీన్ని కూడా మనం ఫైన్గా మంచిగా మిక్స్చర్ చేసేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి. చింతపండు కూడా నానబెట్టుకోవాలి. ఇప్పుడు నేను 1/2 కేజీ వంకాయలు తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా 4 ఘాటులు అయితే పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత దీని మధ్యలో ఏమన్నా పుచ్చులు ఏమన్నా ఉన్నాయేమో చూసుకోవాలి. వీటిని ఇప్పుడు మనం సాల్ట్ వాటర్లోకి అయితే వేసేసుకుందాం. వీటిని అలానే అన్నిటినీ కోసుకొని శుభ్రంగా కడుక్కొని మనం పక్కన పెట్టుకుందాం. మధ్యలో పుచ్చులు ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. దీంట్లోనే ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటి మసాలాని స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్ని వంకాయల్లోకి మసాలాని స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి. ప్రతి వంకాయని పెట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. దీంట్లోనే జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు కూడా ఇలా వేసుకున్నాం మనం. ఆవాలతో పాటు 2 పచ్చిమిర్చి వేసుకుందాం. మీ దగ్గర ఎండుమిర్చి ఉంటే వేసుకోండి. దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఇలా తిప్పుకోవాలి. ఇలా మంచిగా తిప్పుకుందాం. ఇలా తిప్పిన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయల్ని ఈ బాండీలోకి మనం చక్కగా సర్దుకోవాలి. ఇలా అన్ని వంకాయల్ని బాండీలో పట్టే విధంగా సర్దేసేయాలి. అన్నీ చూడండి ఎలా సర్దానో, ఇలానే సర్దేసుకోవాలి మీరు కూడా. ఇప్పుడు మనం మిగులుతుందన్నమాట, ఇంకా స్టఫ్ చేయంగా ఇంకా మిగిలినటువంటి ఈ యొక్క మసాలాని ఇలా అన్ని వంకాయల మీద వేసుకుని మూత పెట్టుకొని కొంచెం సేపటి తర్వాత మగ్గనివ్వాలండి. చూడండి ఇలా వేసినాక ఇలా కలుపుకోవాలి. అడుగు అంటుతుంది. మనం ఇలా జాగ్రత్తగా దీన్ని అడుగంతా అంటకుండా మధ్యలో తిప్పుకుంటా దీన్ని మనం కలుపుకోవాలి. మధ్యలో వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత మనం మూత తెరిచి చూస్తే అవర్ వంకాయ కర్రీ ఈజ్ రెడీ. వావ్, చూస్తానికి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదండి. చూసారు కదా, నూనె పైకి తేలిందంటే మన వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.